వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కంచుస్తంభం వారి పాలెం గ్రామానికి సంబంధించిన అనూష గత కొంతకాలంగా హైదరాబాద్లో స్థిరపడ్డారు. తన భర్త సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. అయితే అనూషకు సంబంధించి ఆమె సైబర్ నేరగాళ్ల వలలో అయితే చిక్కుకుంది. మొదటగా టెలిగ్రామ్ యాప్కి సంబంధించి దాంట్లో వచ్చిన ఒక ప్రకటన ఆధారంగా ఆ సైబర్ నేరగాళ్ల వలలో ఆమె అయితే చిక్కుకుంది. మొదటగా ఆమె ₹1000 అయితే సైబర్ నేరగాళ్లకు జమ చేసింది. అనంతరం వారు ఇచ్చిన టాస్కులు కంప్లీట్ చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆమెకు ₹1 కూడా ఆమె ఖాతాలకు క్రెడిట్ కాలేదు. అయినప్పటికీ తమకు సంబంధించిన టెలిగ్రామ్ యాప్లో ఒక మెసేజ్ వచ్చింది, ₹7,000 మీకు జమ అయ్యాయి అంటూ కూడా. అయితే ఆమె బ్యాంక్ ఖాతాలో చెక్ చేసుకోగా ఎక్కడ కూడా ఆమెకు ₹1 కూడా జమ కాలేదు. అయితే దీనికి సంబంధించి అనంతరం ఈ సైబర్ నేరగాళ్లు టెలిగ్రామ్ యాప్ ద్వారా చేసిన కొన్ని టాస్కులకు సంబంధించి పూర్తిగా కూడా అన్ని టాస్కులు అయితే దఫదఫాలుగా కంప్లీట్ చేసింది. అయినప్పటికీ కూడా ఈమె తన బంగారాన్ని కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి దాదాపు ₹1,00,000కు పైగా సైబర్ నేరగాళ్లకు అకౌంట్లలో అయితే వేసిన పరిస్థితి కూడా నెలకొంది. దీనికి సంబంధించి ఆమె పూర్తిగా కూడా మనస్తాపం చెందింది. అయితే ఆర్థికంగా వీరు బలమైనప్పటికీ కూడా ఈ ఎవరికే తనకి జరిగిన అవమానం భరించలేక ఆమె హైదరాబాద్లో తన నివాసంలో కూకట్పల్లిలో తన నివాసంలో ఇంట్లో ఎవరో లేని సమయంలో ఉరివేసుకుని అయితే మరణించింది. ఆమెకు ఒక లేఖ కూడా రాసింది, సైబర్ నేరగాళ్ల వలలో ఎవరో చిక్కుకోవద్దు, బాబు జాగ్రత్త. అంటే తనకు సంబంధించి ఒక బాబు కూడా ఆమెకు ఉన్నారు. సైబర్ నేరగాళ్ల వలలో ఎవరో చిక్కుకోవద్దు అంటూ కూడా ఒక లేఖ రాసింది. ఈ లేఖతో ప్రస్తుతం అయితే అక్కడ తమ అనూష భర్తతో పాటు వారి బంధువులు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం యలమంచిలి మండలం కంచుస్తంభం వారి పాలెంలో విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. ఎంతో సందడిగా ఎంతో ఆనందంగా తమతో గడిపే అనూష ఈ విధంగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని తనకు తానుగా ఈ విధంగా చనిపోవడం చాలా బాధాకరం అంటూ కూడా వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం యలమంచిలి మండలానికి సంబంధించి కంచుస్తంభం వారి పాలెంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. దాదాపుగా సైబర్ నేరగాళ్లు ఎక్కడా కూడా తగ్గట్లేదు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వారి యొక్క తెలివితేటలతో ఈ విధంగా కొంతమంది అమాయకులను టార్గెట్గా చేసుకుని ఈ విధంగా సైబర్ నేరగాళ్లు అయితే మోసం చేస్తున్నారు. వీరైతే కూకట్పల్లిలో కేసు అయితే నమోదు చేస్తారు. అయితే కేసు దర్యాప్తులో ఎటువంటి విషయాలు బయటకు వస్తాయనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపుగా ఆమె ₹1,00,000కు పైగా డబ్బులు సైబర్ నేరగాళ్లకు ఇచ్చేసింది. అంతేకాకుండా దాదాపుగా ఆమె మోసపోయిన మోసానికి ఎవరికి చెప్పుకోలేక ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ ఆమె సైబర్ నేరగాళ్లు చేసిన పనికి ఆమె బలవన్మరణానికి పాల్పడడం చాలా బాధాకరమని చెప్పాలి. గ్రామంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు అయితే కూకట్పల్లిలో పోలీస్ స్టేషన్లో అయితే నమోదు చేశారు. దర్యాప్తు అయితే కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కంచుస్తంభం వారి పాలెం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.